హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వారం మీ వారం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. నేటి రోజు పంచాంగ విషయాలు తెలుసుకుందాం. ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మొదటిగా నేటి రోజు పంచాంగ విషయాలు మనం చూసుకున్నట్లయితే 21/7/2024 వారం ఆదివారం, తిథి పౌర్ణమి, గురు పౌర్ణమి మధ్యాహ్నం 3:57 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, రాత్రి తెల్లవారుజామున 1:43, యోగము విష్కంభము, రాత్రి 11:35 వరకు. కరణము భవకరణము సాయంత్రం 3:56 వరకు నడుస్తున్నాయి. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే, మొదటగా మేషాదిగా ఈ రాశి వారికి వృషభంలో కుజగురుల యొక్క సంచారం, కర్కాటకంలో రవి శుక్రుల యొక్క సంచారం, పంచమంలో బుధుని యొక్క సంచారం, షష్టమ కేతువు, దశమస్థిత చంద్రుడు, ఏకాదశ శని, ద్వాదశ రాహు సంచారం. ఇక మొదటగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి మనం చూసుకున్నట్లయితే, ఈ వారంలో మేషరాశి వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ కుజగురుల యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వాదశ రాహు సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో సానుకూలంగా ముందుకు వెళ్తారు. ప్రయత్నపూర్వకంగా లాభస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఒక ఖచ్చితమైనటువంటి పట్టుదలతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో ముఖ్యమైన కార్యాచరణ సాధించడం కోసం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గత కన్నా మెరుగైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉన్నది. అర్ధాష్టమ రవిశుక్రుల సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దశమ చంద్రుడి యొక్క సంచారం వల్ల మనసుకు నచ్చిన కార్యాచరణ చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక స్త్రీల విషయాల్లో కొంత ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం ఈ వారంలో మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు చేసేటువంటి వారికి నేటి రోజు చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యమైన కార్యాచరణ చేసుకునేటువంటి వారికి మేషరాశి వారికి చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో పెట్టుబడుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇక నేటి రోజు ఈ వారంలో చక్కగా దైవిక ఆరాధన, పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పట్టణం వల్ల చాలా ప్రోత్సాహకరమైన వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో మేషరాశి వారు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, ఈ వారంలో చక్కగా దుర్గా అమ్మవారికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. ముఖ్యంగా మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. ఈ శనివారం నవగ్రహాల్లో శనైశ్వరుని యొక్క దర్శనం, పరమేశ్వరుడికి చక్కగా రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న కార్యాచరణ శీఘ్రంగా పూర్తయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అలాగనే తదుపరి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో కుజగురుల యొక్క సంచారం, తృతీయంలో రవి శుక్రులు, అర్ధాష్టమ బుధుడు, పంచమ కేతు యొక్క సంచారం. ఇక భాగ్యస్థిత చంద్రుడు, దశమ శనైశ్వరుడు, ఏకాదశ రాహు సంచారం. ఇక వృషభ రాశి వారికి నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ప్రతి విషయంలో తొందరపడి ముందుకెళ్ళినట్లయితే కార్యాచరణ కాస్త ఇబ్బంది కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నేటి వారం దైవిక కార్యాచరణతో పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, మనసుకు నచ్చిన విధంగా పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఇక విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. విద్యా సంబంధితమైనటువంటి పనులు కానీ, మరి విద్యా సంబంధితమైనటువంటి ఎగ్జామ్స్ రాసుకునేటువంటి వారికి పరీక్షల్లో చాలా సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. జన్మరాశిలో కుజగురుల యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఒక తమదైన శైలిలో కార్యాచరణ ముందుకు వెళ్తారు. ఇక మిత్రులు, మధ్యవర్తుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఫైనాన్స్, లిటిగేషన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఈ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన.
ఇక వృషభ రాశి వారికి దశమస్థిత శనైశ్వరుని సంచారం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కొంత పెట్టుబడుల విషయాల్లో సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ బుధుని యొక్క సంచారం వల్ల నూతన గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ చేసుకునే వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. అలాగనే వృషభ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, ఇక వృషభ రాశి వారికి పంచమ కేతువు, అర్ధాష్టమ బుధుని యొక్క సంచారం ఈ వారంలో ముఖ్యంగా గణపతిని ప్రతిరోజు కూడా ఆరాధన చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతిరోజు గణపతి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. చక్కగా జన్మకుజుని యొక్క సంచారం వల్ల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన నేటి ఈ మంగళవారం చేసుకోవటం అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. అలాగనే ఈ రాశి వారికి ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. ఈ వారంలో ప్రయాణాల విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన వృషభ రాశి వారికి. ఈ రాశి వారికి ఈ వారంలో చాలా పసుపు రంగు చాలా అనుకూలమైనటువంటి రంగుగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యమైన కార్యాచరణ చేసుకుంటారు. చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వితీయంలో రవి శుక్రులు, తృతీయంలో బుధుడు, అర్ధాష్టమ కేతువు, అష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత శనైశ్వరుడు, దశమ రాహు, ద్వాదశంలో కుజగురుల యొక్క సంచారం. ఇక ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి అడిగేయండి. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. రుణ బాధలు కాస్త ఒత్తిడిని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మనకి ఒత్తిడి భారం పెరిగే వారంగా చెప్పుకోవచ్చు. మరి ద్వాదశ కుజగురుల యొక్క సంచారం వల్ల అనవసరమైనటువంటి సమస్యల్లో తలదూర్చుకండి. ఈ వారం అర్ధాష్టమ కేతువు, ద్వితీయంలో రవి శుక్రుల సంచారం వల్ల మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నంలో కొంత ఆర్థిక నష్టాలు కానీ, సమయానుకూలంగా మనం కార్యాచరణ పూర్తి చేయలేకపోవటం కానీ, కొంత ఒత్తిడితో కూడుకున్నటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి మిథున రాశి వారికి ద్వాదశ గురువు, అష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారంలో ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాల వారికి పెట్టుబడుల విషయాల్లో ఈ వారంలో కాస్త తగిన శ్రద్ధ తీసుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. భాగ్యస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల ముఖ్యంగా ఐరన్, ఆయిల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తక్కువ మొత్తంలో పెట్టుబడులతో ముందుకెళ్ళటం ఈ వారంలో ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక తృతీయ బుధుడి యొక్క సంచారం వల్ల చిన్న తరహా వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ కుజుడి సంచారం వల్ల ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు, ముఖ్యంగా వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. దశమరాహు యొక్క సంచారం వల్ల విద్యార్థులు, ఉద్యోగ సంబంధితమైన మార్పులు, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, వీసా సంబంధితమైనటువంటి సమస్యలు ఉండేటువంటి వారికి చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంటాయి. అంటే గతంలో వీసా సమస్యలు, ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. మరి విద్యార్థుల్లో ఉద్యోగ సంబంధితమైనటువంటి ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ద్వాదశ కుజగురుల యొక్క సంచారం వల్ల రుణ విమోచన సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. రుణ సంబంధితమైనటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక ఆరోగ్య విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ ద్వితీయ రవి శుక్రుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా సూర్య ఆరాధన ఈ వారంలో చక్కగా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. మిథున రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో అష్టమ చంద్రుడి సంచారం వల్ల సోమవారం రుద్రాభిషేకాన్ని చేసుకోండి. పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో ఒక చక్కగా పంచాక్షరి నామాన్ని స్మరణ చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి గ్రహ సంచారంలో జన్మరాశిలో రవి శుక్రులు, ద్వితీయ బుధుడు, తృతీయ కేతువు, సప్తమ చంద్రుడు, అష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత రాహు, ఏకాదశ కుజగురుల యొక్క సంచారం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఏ పనిలో ముందుకెళ్ళినప్పటికీ విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు.
నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. ఈ వారంలో జన్మరవి శుక్రుల సంచారం వల్ల నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల జీవితంలో ముఖ్యమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. మరి ఆర్థికపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల గతంలో జరిగిన రుణాలు, గతంలో ఉన్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత రాహు సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ప్రతి పనిలో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ప్రయాణాలు, ఆటోమొబైల్స్, ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ బుధుని యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు. ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ రాశి వారికి సప్తమ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక ఈ వారంలో కర్కాటక రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యంగా అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ఈ శనివారం రోజు నవగ్రహాల్లో శనైశ్వరుడికి చక్కగా ఒక తైలాభిషేకాన్ని చేసుకోవటం, పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి వారికి తృతీయ కేతు సంచారం వల్ల, గణపతి యొక్క ఆరాధన వల్ల కర్కాటక రాశి వారికి ఈ వారంలో విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో బుధుడు, ద్వితీయంలో కేతువు, షష్టమంలో చంద్రుడు, సప్తమ శనైశ్వరుడు, అష్టమ రాహు, దశమ కుజగురుల యొక్క సంచారం, ద్వాదశ రవిశుక్రుల యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళి విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేయండి. అనవసర అనుమానాలు, అనవసర హామీల వల్ల నష్టాలకు గురేటువంటి అవకాశం గోచరిస్తోంది. అష్టమ రాహు, సప్తమ శనైశ్వరుని ప్రభావం ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం పెరిగే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ద్వితీయ కేతు సంచారం వల్ల గతంలో ఆగిపోయిన వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకుంటారు. ఆగిపోయిన పనులను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొంత ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కానీ, ఆర్థిక నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. సప్తమ శనైశ్వరుడు, అష్టమ రాహు సంచారం వల్ల ప్రతి పనిలో ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవటం సింహరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. షష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. నూతన విద్యా సంబంధితమైన వ్యవహారాలు, విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో సింహరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. నేటి రోజు సింహరాశి వారికి ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాలు కలిగిస్తుంది. అష్టమ రాహు సంచారం వల్ల దుర్గా అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అమ్మవారి దర్శనాన్ని చేయండి. అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి. విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. ఇక కన్యారాశి వారి గ్రహ సంచారంలో జన్మకేతువు, సప్తమ రాహు, పంచమ చంద్రుడు, షష్టమ శనైశ్వరుడు యొక్క సంచారం, భాగ్యస్థిత కుజగురులు, లాభస్థిత రవిశుక్రులు, ద్వాదశ బుధుడి యొక్క సంచారం. కన్యారాశి వారికి మెరుగైన వారంగా ఈ వారం మీకు చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. చక్కటి కార్యాచరణ, ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ప్రతి వ్యవహారంలో కొంత పట్టుదలతో కూడుకున్న కార్యాచరణ చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో షష్టమ శనైశ్వరుని సంచారం వల్ల తలపెట్టిన ప్రతి పని పట్టుదలతో విజయం సాధించుకునేంత వరకు వదిలిపెట్టకుండా ముందుకు వెళ్తారు. పంచమ చంద్రుని ప్రభావం వల్ల మీకు మిత్రులు, మధ్యవర్తులు సహకరిస్తారు. ఆర్థికపరమైన సహకారం దక్కుతుంది. గత నుంచి ఆగిపోయిన పనులను పునః చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఇక భాగ్యస్థిత కుజగురుల సంచారం వల్ల ఈ దైవిక గురుబలంతో పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల కొంత ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. జీవితంలో ఉన్నతమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పులు కోరుకునేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ రాశివారు జన్మకేతు, సప్తమ రాహు యొక్క సంచారం వల్ల చక్కగా ఈ రాశి వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క
స్తోత్రాలు చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల విశేషమైన ఫలితాలు లాభిస్తాయి. పంచమ చంద్రుడు భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం వల్ల ఈ వారంలో విశేషంగా మంగళవారం, శనివారం శివాలయ దర్శనం, స్వామి యొక్క పంచాక్షరి నామాన్ని స్మరణ చేసుకోండి. విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. ఇక తులారాశి వారికి మిశ్రమమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో అష్టమ కుజుని సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ప్రయాణాల విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక పంచమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు. కుటుంబపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, మానసిక అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా షష్టమ రాహు సంచారం వల్ల సంబంధం లేని వ్యవహారాలు, ఫైనాన్స్ మధ్యవర్తిత్వం ఇవ్వటం, ఇప్పించడం లాంటి వ్యవహారాల్లో కొంత అపవాదవమానాలు గురవకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి లాభస్థిత బుధుడు సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టేటువంటి వారు ఈ వారం ఆగి తదుపరి వారం మీరు ప్రయత్నం చేసుకోవటం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితాలు కలుగుతాయి. విద్యా సంబంధితమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవటం, కాస్త కష్టంతో కూడుకున్న విద్య ఉన్నప్పటికీ చక్కటి శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. తులారాశి వారి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. ఈ వారంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోండి. ప్రతిరోజు కూడా శ్రీ కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. మనోధైర్యంతో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే తృతీయంలో చంద్రుడు, అర్ధాష్టమ శని, పంచమలో రాహు, సప్తమ కుజగురుల సంచారం, భాగ్యస్థిత రవి శుక్రులు, దశమ బుధుడు, ఏకాదశి కేతు యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో ఒక పట్టుదలతో ముందుకెళ్లి విజయం సాధించుకుంటారు. సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఎక్కడైతే నష్టం కలిగిందో అక్కడి నుంచే లాభాలు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. అయితే అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, ఆర్థిక నష్టాలు, ప్రతి పనిలో కాస్త శ్రమతో కూడుకున్న కార్యాచరణ కనిపించే వారంగా ఉంది. అయినప్పటికీ సప్తమ బృహస్పతి సంచారం వల్ల మిత్రులు, మధ్యవర్తులు సహకరిస్తారు. సంబంధం లేని వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. నూతన వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి చాలా సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. తక్కువ పెట్టుబడులతో ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఆర్థికపరమైన వ్యవహారాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. గతం నుంచి కలిగినటువంటి నష్టం నుంచి కొంత ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి మొత్తం మీద దశమ బుధుడి యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు కూడా ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో అర్ధాష్టమ శనైశ్వరుడి యొక్క దోష నివారణ కోసం మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. శనివారం రోజు నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. చక్కగా 9 ప్రదక్షిణాలు చేసుకుని మనోధైర్యంతో నవగ్రహ ఆరాధన, పరమేశ్వరుడి యొక్క దర్శనం, పంచాక్షరి నామాన్ని స్మరణ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనుర్రాశి. ఇక ధనుర్రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ చంద్రుడు, తృతీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ రాహు, షష్టమ కుజగురులు, అష్టమ రవి శుక్రులు, భాగ్యస్థిత బుధుడు, దశమ కేతు యొక్క సంచారం. ఇక ధనురాశి వారికి చాలా చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. లాభస్థిత గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. షష్టమ కుజగురుల సంచారం వల్ల రుణ సంబంధితమైన నివృత్తి చేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దైవిక బలంతో ముందుకెళ్తారు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ద్వితీయ చంద్రుడు, తృతీయ శనైశ్వరుడి సంచారం వల్ల ఈ శనైశ్వరుని యొక్క లాభస్థిత సహాయ సహకారాల వల్ల, తృతీయ స్థిత శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. గతం కన్నా మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్తాయి. జీవితంలో జీవిత భాగస్వామి విషయంలో సహాయ సహకారాలు లభిస్తాయి. ఉన్నతమైన కార్యాచరణ లభిస్తుంది. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక
రుణ సంబంధితమైన విషయాలు, గృహ నిర్మాణాలు, గృహ మార్పులు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా షష్టమ కుజగురులు, అర్ధాష్టమ రాహు యొక్క సంచారం ఉండటం వల్ల దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. ఈ వారంలో దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. ఇక మకర రాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు, ద్వితీయంలో శనైశ్వరుడు, తృతీయంలో రాహు, పంచమ కుజగురులు, సప్తమ రవిశుక్రుడు సంచారం, అష్టమ బుధుడు, భాగ్యస్థిత కేతు యొక్క సంచారం. మకర రాశి వారికి ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నప్పటికీ ప్రతి పనిలో కూడా ఈ వారంలో విజయవంతంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి వ్యవహారంలో పట్టుదలతో విజయం సాధించుకుంటారు. చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని విజయవంతంగా ముందుకు వెళ్తారు. ద్వితీయంలో శనైశ్వరుడు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. అనారోగ్య సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ వారంలో ఔషధ సేవనం వల్ల ఉపశమనం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు కూడా చాలా ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో అనుకున్న కార్యాచరణ పూర్తి చేస్తారు. నూతన కార్యాచరణకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడిదారులు, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఐరన్, ఆయిల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు ప్రోత్సాహకరంగా ఉంది. తృతీయ రాహు సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగాలు, వీసా సంబంధితమైన సమస్యలు ఉండేటువంటి వారికి ఈ వారంలో సానుకూలమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో మకర రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం మకర రాశి వారికి అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి. చక్కగా శనివారం రోజు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేసుకోండి. ఈ సోమవారం నుంచి శనివారం వరకు చక్కగా ద్వాదశాక్షరి, అష్టాక్షరి నామాల్ని జపం చేసుకోవటం, ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోవటం వల్ల మకర రాశి వారికి అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. ఇక కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకుంటే జన్మరాశిలో శనైశ్వరుడు, ద్వితీయంలో రాహు, అర్ధాష్టమ కుజగురులు, షష్టమ రవిశుక్రులు, సప్తమంలో బుధుని యొక్క సంచారం, అష్టమ కేతువు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం. కుంభరాశి వారికి జన్మశని యొక్క ప్రభావం కలుగుతుంది. ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వారికి ప్రతి వ్యవహారంలో కొంత అనిశ్చితత, అసంతృప్తి వాతావరణం, కుటుంబ వ్యవహారాల్లో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి అనుకున్న కార్యాచరణ పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. అనవసర వ్యవహారాల వల్ల, పెట్టుబడుల వల్ల నష్టాలు గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి. ద్వితీయ రాహు సంచారం వల్ల ఆర్థిక నష్టాలు గురవకుండా శ్రద్ధ తీసుకోవడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి అర్ధాష్టం కుజుని సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ మెరుగైనటువంటి ఆలోచనలతో, మెరుగైన నిర్ణయాల వల్ల వాటిని అధిగమించి విజయాలు సాధించుకుంటారు. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి కుంభరాశి వారికి కలుగుతుంది. ఈ రాశి వారికి సప్తమ బుధుడు సంచారం వల్ల మీ ప్రణాళికలు, మీ ఆలోచనలు కొంత మార్పు చేసుకోండి. జీవితంలో విజయవంతంగా ముందుకెళ్ళొచ్చు. ద్వితీయ రాహు సంచారం వల్ల అనవసర వ్యవహారాలు చర్చించడం వల్ల, అనవసర చర్చల వల్ల మనకు మనసుకు అసంతృప్తి, అపవాద అవమానాలు గురి కాకుండా శ్రద్ధ తీసుకోవడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారంలో మొదటి భాగం కన్నా చివరి భాగంలో అత్యంత శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే జన్మశని యొక్క దోష నివారణ పరిహారం కోసం శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం, శనివారం విశేషంగా తమలపాకులతో అర్చన చేసుకోవడం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. ఇక మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రాహు, తృతీయంలో కుజగురులు, పంచమంలో రవిశుక్రులు, షష్టమంలో బుధుడు, సప్తమ కేతు సంచారం, లాభస్థిత చంద్రుడు, ద్వాదశ శనైశ్వరుడు యొక్క సంచారం.
ఇక మీనరాశి వారికి జన్మరాశిలో రాహు సప్తమ కేతు యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఒక అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మీ మనోధైర్యంతో మానసికమైనటువంటి బలంతో ప్రతి వ్యవహారంలో కూడా సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన వ్యవహారాల్లో కొంత అపవాదమానాలు గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి. ద్వాదశ శనైశ్వరుడు సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో కూడా ఆర్థికపరమైన మార్పులు చేర్పులకు మీరు కారణం అవుతూ ఉంటారు. మరి లాభస్థిత చంద్రుడి సంచారం వల్ల ఈ వారంలో మనసుకు నచ్చిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. నూతనంగా నిర్మించే గృహ నిర్మాణాలు గృహ కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ విషయాలు సంతానం పట్ల ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగానే మీనరాశి వారు చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి తృతీయంలో ఉన్న కుజగురుల యొక్క సంచారం వల్ల గతంలో ఇస్తానని రుణ సంబంధితమైన ఇబ్బందులు కానివ్వండి, ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేక కొంత ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు కానీ వీటిని అధిగమించి ఈ వారంలో మీరు పట్టుదలతో వాటిని పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ శనైశ్వరుడి సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో విజయవంతమైన కార్యాచరణకు మీనరాశి వారు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా మీనరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. జన్మరాశిలో రాహు సప్తమ కేతు యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా చక్కగా శ్రీ కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఇక మీనరాశి వారికి ఈ వారంలో మొదటి భాగం అత్యంత శుభయుక్తంగా ఉంది. ఈ వారం చివరి భాగంలో కాస్త తగిన శ్రద్ధ పాటించండి. ప్రయాణాలు ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆదిత్యాది నవగ్రహాల్లో శనైశ్వరుడికి చక్కగా 9 ప్రదక్షిణాలు చేసుకోవటం, ప్రతి శనివారం కూడా నవగ్రహాల యొక్క స్తోత్రాలను చదువుకోవటం మీనరాశి వారికి శుభయుక్తమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి కూడా ఈ వారంలో పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక బలం వల్ల చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సప్తమ కేతు యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో ఒక అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. అనవసర ఆందోళన అనవసర భయ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నట్లయితే వాటి రీత్యా దైవిక బలంతో పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మనోధైర్యంతో విజయం సాధించుకునే వారంగా చెప్పుకుంటారు. అయితే ఈ రాశివారికి లాభస్థిత చంద్రుడు ద్వాదశ శనైశ్వరుడి ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇవి నేటి రోజు మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు. మళ్ళీ వచ్చేటువంటి వారంలో మీ వారం ఈ వారం కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.